ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, మీ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సహజంగా ఎలక్షన్ ముందర రకరకాల కామెంట్స్ ఉంటాయి. ఈ 4.5 సంవత్సరాల పరిపాలన ప్రజలు ఖచ్చితంగా బేరీ చేసుకుంటారు. ఈ 4.5 సంవత్సరాల మేము కూడా కొంత సాటిఫికేషన్ పబ్లిక్కి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ అన్నీ సాల్వ్ చేసుకోగలిగాము. 2 పబ్లిక్కి సాచురేషన్గా అందించగలిగాము అన్నటువంటిది మేజర్ పార్ట్. సహజంగా మళ్ళీ ఓట్లు అడిగేటప్పుడు ఇవన్నీ చెప్పుకుంటాం, ప్రతిపక్షాలు అయితే విమర్శించడం కామనే కదా. అల్టిమేట్ డెసిషన్ ఇన్ పబ్లిక్. మీరు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారు గెలుస్తామని? అంటే గెలిపోవటంలో అన్నీ చూస్తున్నాం సార్. నేను అప్పుడే రేపు 6th టైం గెలిచాము, ఓడాము. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నాము, గవర్నమెంట్ లేనప్పుడు కూడా ఉన్నాము. కానీ ఒక ముఖ్యమంత్రిగా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్, చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఊహించిన దానికన్నా మంచి పరిపాలన అందించాలన్నటువంటి భావన కూడా ఉండేటువంటి మాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఏంటి డిఫరెంట్ పరిపాలన అంటే, ఏదో ఓట్ల గురించి లేదా ఆ టెంపరీ కాన్సెప్ట్ తోటి కాకుండా ఒక విజన్ తోటి పరిపాలనలో ఒక విజన్. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ కాన్సెప్టే డిఫరెంట్. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కాన్సెప్ట్. అలాగే ఇంకొక విజన్, నేను లాంగ్ టైం ఒక కుటుంబం నిలబడగలేటువంటి లాంగ్ టైం విజన్. హెల్త్ ఏ ప్రభుత్వంలో చేయలేనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఎడ్యుకేషన్ ఆ కుటుంబం యొక్క ఫ్యూచర్ని నిర్దేశించేటువంటి కాన్సెప్ట్. ఎట్లా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎడ్యుకేషన్కు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, హెల్త్కు ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మీరేంటి కొత్తగా ఏం చేసి స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి అయ్యి ఉండొచ్చు, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో గత ప్రభుత్వాల్లో వెనకబాటుతనం ఉంది. ఇప్పుడు అయ్యే ఉంచారా, మార్చారు, కొత్తగా చేశారు? దానికి యాడ్ చేశాను. ఏం చేశారు? ఒకరెట్టు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే, ఉదాహరణకి ఆరోగ్యశ్రీ మీరు అన్న కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టింది తక్కువ జబ్బులకి వైద్యం అందించేటువంటి కాన్సెప్ట్ ఆయన స్టార్ట్ చేసేది. కానీ ఈ రోజున 10 రెట్లు ఆయన 300 చిల్లరతోటి స్టార్ట్ చేస్తే ఇవాళ 3,500 చిల్లర జబ్బులకి దాన్ని పెంచటమే కాదండి, దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు 10,000 విలేజ్ల్లో హెల్త్ క్లినిక్స్ నిర్మిస్తాం. ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఊరికి పేరు చెప్తున్నారా, పెట్టేశారు? ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 10,000 హెల్త్ క్లినిక్స్ ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయండి. నా కాన్స్టిట్యున్సీలో 45 గ్రామాలు, నా 45 గ్రామాల్లో హెల్త్ క్లినిక్ కంప్లీట్ అయింది. అట్లా డాక్టర్లు, నర్సులు అందరూ ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, దానికి ఎక్విప్మెంట్స్ అన్నీ ఆ విలేజ్కి సంబంధించినటువంటి క్లినిక్స్ రెడీ చేసుకున్నాం. ఒక క్లినిక్ ఒకటే కాదు, నెక్స్ట్ స్టెప్ ఏరియా హాస్పిటల్స్, అవన్నీ వచ్చినాయి. హెల్త్ ఏరియా హాస్పిటల్ ఇప్పుడు సపోజ్ నా కాన్స్టిట్యున్సీలో 50 బెడ్స్ ఉండేవి గతంలో. ఇవాళ మేము 100 బెడ్స్ చేసి కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసుకున్నాం. అలాగే 2 సబ్ సెంటర్స్ ఉండేవి, అడిషనల్గా ఇంకొక సబ్ సెంటర్ని తెచ్చి 2 మా ఏరియాలో విలేజ్ లెవెల్లో సబ్ సెంటర్స్ 2 ఇవ్వండి పిహెచ్సిలు. ఇప్పుడు మేము 4 చేసుకున్నాం, ఆల్రెడీ శాంక్షన్. అలా ఆ హాస్పిటల్స్ ఏరియాని పెంచటం, రేపు కోవిడ్ వచ్చినా కూడా ఇంకొకసారి దానికి సరైనటువంటి ఎక్విప్మెంట్ తోటి సంసిద్ధంగా ఉన్నాం. అదే కాదండి, ఇవాళ గతంలో 5 లక్షల వరకే పరిమితి ఉండేది ఒక హెల్త్కి సంబంధించి ఆపరేషన్ ఖర్చుల్ని. ఇవాళ దాన్ని 25 లక్షలు చేసి, అంటే మేజర్గా, అంటే 25 లక్షల వరకు ప్రభుత్వమే ఏదన్నా వైద్యం చేయించడం అన్నది చిన్న కాన్సెప్ట్ కాదు. అలాగే ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేనటువంటి, అతను కూలి పనివాడు ఆపరేషన్కి వెళ్ళాడు, ఆపరేషన్ వారం రోజుల్లో 10 రోజుల్లో పంపేస్తాడు.
కానీ అతను 2 నెలలు ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకోవాలి, పోషణ లేదు. ఇవాళ 5,000 రూపాయలు రోజుకు వచ్చి 250 రూపాయలు అతన్ని పోషణకి దారి ఖర్చులు ఇచ్చి పోషణకి ఇస్తాం. ఇలాంటి కాన్సెప్ట్ హెల్త్ గురించి తీసుకున్నటువంటి సామాన్య ప్రజానీకంలో ఒక భయాందోళన ఉండేది. కరోనా వచ్చినా లేకపోతే ఏదైనా పెద్ద వైద్యం వచ్చినా పేదవాడు ఖర్చు పెట్టుకోవడానికి 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకోలేమే అన్నటువంటి ఆ బాధ నుంచి కనీసం ఇవాళ సార్ మేము కూడా ఆశ్చర్యపోతాం. ఎందుకనంటే ఓన్లీ ఇయే కాదండి, ఇప్పుడు హెల్త్ క్లినిక్ ఉంది, హెల్త్ క్లినిక్లో ఓన్లీ జ్వరము, బీపీ, షుగరు లేదు, 2 నెలలకు సరిపడా మందులు ఇస్తున్నాం. కానీ పెద్ద జబ్బు వచ్చినా కూడా స్పెషల్ డాక్టర్లను తీసుకెళ్ళి టీంని తీసుకెళ్ళి నెలకు 2 క్యాంపులు ఆ క్లినిక్లో పెట్టి వారు ఎక్కడ బయట హాస్పిటల్కి వెళ్లకుండా ట్రీట్మెంట్ చేసేటువంటి విధానం కానీ లేదు. ఎవరన్నా బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తోటి ఇంటికి వెళ్ళి వైద్యం చేసేటువంటి కాన్సెప్ట్ కానీ ఇలాంటి చిన్న విధానం కాదండి. ఇలా ఎక్కడా కూడా ఎనీ స్టేట్ ఇంత పర్టికులర్గా హెల్త్కి మానిటరింగ్ చేసేది, ఖర్చు పెట్టేది, అడ్మిన్స్ చేసేది మీరు చూడండి. అది మేము సహజంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, అపోజిషన్ అయినా సరే, అది చేసే ప్రక్రియను ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఆ ప్రక్రియ బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జబ్బు చేసింది, మీరు ఆ హాస్పిటల్కి వెళ్తారా, హైదరాబాద్ వెళ్ళి అపోలోలో చేరతారు అంటే ఇప్పుడు అదే అవేర్నెస్ చాలామంది. ఇప్పుడు సహజంగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టేట్ వైడ్ చాలా తక్కువ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఉండేయండి. ఇప్పుడు మేము ఇక్కడ ఏదన్నా ఇబ్బంది వస్తే ఆరోగ్యశ్రీ చేయించుకోవాలంటే హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి పెద్ద సిటీల్లోనే. అది కాదు నా పాయింట్, అది కాదు. ఇప్పుడు మనకి నేను స్టాండర్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ మీరు చెప్పే హాస్పిటల్స్ మీరు అన్నీ కట్టించినవి ఉన్నాయి కదా, ఆ స్టాండర్డ్ ఆ పేదవాడే వెళ్ళొచ్చా, మీరు కూడా వెళ్తారు, మీరు వెళ్ళి చేరతారా? ఇవాళ 86% ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోతుంది. కవరేజ్ కాదు సార్, కవరేజ్ కాదు, నేను అనేది కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను డాక్టర్ని పెట్టాను సార్, ఇప్పుడు నాకు ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు నమ్మకాలు ఉండేవి కాదు, వెళ్తానికి భయపడేవాళ్ళం. దీంట్లో మీరు అడిగిన దాంట్లో ఒక్క గవర్నమెంట్ హాస్పిటలే కాదు, ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో, సపోజ్ ఈ ఆంధ్రాలో ఏవైతే పెద్ద హాస్పిటల్స్ 100 హాస్పిటల్స్ ఉన్నాయి అనుకోండి సార్, ఈ 100 హాస్పిటల్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కింద తీసుకున్నాం గవర్నమెంట్. ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్యశ్రీ సంగతి కాదు. నేను ఇప్పుడు విలేజ్ లెవెల్ హాస్పిటల్స్ ఇంటికి ఒక వైద్యుడు, ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు జలుబు చేసిందో జ్వరం వచ్చిందో అనుకోండి, మీరు వీళ్ళతో టెస్ట్ చేయించుకుంటారా, లేకపోతే మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారా? అంటే నేను అనేది నమ్మకం కలిగిస్తాం కోసం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాం, గవర్నమెంట్ స్కూల్లో మేము ఫెసిలిటీస్ ఇచ్చామంటారు, మనము ఏ పబ్లిక్ స్కూల్లోనూ ఇంకో చోట చదివిస్తూ ఉంటాం. నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? మన పిల్లల్ని కూడా అక్కడ చదివిస్తే నమ్మకం కలుగుతుంది. అట్లాగే మనం హాస్పిటల్కి కూడా అట్లా వెళ్తే నమ్మకం కలుగుతుంది. అది చేస్తారా? 100%. ఇప్పుడు జనరల్గా మొన్న నా దగ్గర ఒక మంత్రి గారు, మేము ఇద్దరు కూర్చుని ఉన్నాం. ఒక మంత్రి గారు షిక్ అయ్యారు, చల్లబోయిన వేణుగోపాలకృష్ణ, రీసెంట్లీ 1 month బ్యాక్. ఇమీడియట్గా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రిమినరీగా అన్ని టెస్ట్లు అక్కడే చేయించాం. ఆయన ధైర్యంగా ఉన్నాడు గోపాల్ వేణు గారు, అయ్యో ఇక్కడ వద్దు నన్ను. అలానే ఇంకా అంటే జనరల్గా ఇప్పుడు మీరు అన్నారండి, దీనికి అవేర్నెస్కి మొన్ననే 1 month బ్యాక్ ఆరోగ్య సురక్ష అని కార్యక్రమం పెట్టాం. చాలామందికి అసలు ఎన్ని జబ్బులకి వైద్యం అందిస్తున్నాం, ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అయితే ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలి, మీకు ఖర్చు లేకుండా ఎలా వైద్యం చేయించాలి, ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్కి నువ్వు వైద్యం చేయించుకుంటున్నావో దాన్నే త్రూ గవర్నమెంట్ ద్వారా వెళ్తే నీకు ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఈ జబ్బులకి ఫ్రీగా వైద్యం చేస్తున్నారు, దీన్ని ఉపయోగించుకో. ఓకే.